నమస్కారం అండి. అమ్మ మాటలకు స్వాగతం. ఈరోజు నేను మీకు 5 రకాల బజ్జీలు ఎట్లా వేయాలనో చూపిస్తా. ఏమేమి కావాలనో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 1/2 కిలో శనగపిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులోనే తగినంత కారము, తగినంత ఉప్పు వేసుకోండి. అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా వాము, వాటితో పాటు కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. కొద్దిగా నీళ్లు పోసుకుంటా మెత్తగా ఉంటలు లేకుండా కలుపుకోండి. ఆ పిండిలో ఒక చిటికెడు సోడా ఉప్పు వేసుకొని మళ్ళా కలుపుకోండి. సోడా ఉప్పు వేసుకోవటం వల్ల బజ్జీలు బాగా పొంగుతాయి. ఇలా కలిపిన పిండిని 1 నిమిషం పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్డుని తీసుకోండి. ఇక్కడ చూపించేలాగా ఎగ్గు కట్టర్తో చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు ఆలుగడ్డ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ సన్నగా కాకుండా ఒక మాదిరిగా కట్ చేసుకోండి. అలాగే వంకాయని తీసుకొని దాని తొడిము తీసేయండి. ఇక్కడ చూపించేలాగా పొడుగు ముక్కలు కోసుకోండి. ఇలా కాకుండా వంకాయని రౌండ్కి కూడా కోసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేనేమేమి తీసుకున్నానో. ముందుగా గుడ్డు, తర్వాత వంకాయ, తర్వాత ఆలుగడ్డ, దొండకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ ముక్కలు, నిలువుగా కోసుకున్న మిరపకాయలు. స్టవ్ వెలిగించి తగినంత నూనె పెట్టుకోండి. ఇప్పుడు వంకాయ ముక్క తీసుకొని పిండిలో అద్దండి. అద్దిన వంకాయ ముక్కని వేడి నూనెలో వేసుకోండి. ఇటనే అన్ని వంకాయ ముక్కలతో బజ్జీలు చేసుకోండి. వంకాయ తొందరగా ఉడికిపోతుంది. ఈ వంకాయ బజ్జీలు తినటానికి చాలా రుచిగా ఉంటాయి. మంచి రంగు వచ్చిన తర్వాత పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు కూడా తీసుకొని పిండిలో ముంచి బజ్జీల్లాగా వేసుకోండి. ఆలుగడ్డ లావుగా కోసుకుంటే అది ఉడకదు. వీటిని సన్న మంట పైన మంచి రంగు వచ్చేటట్లు కాల్చుకోండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు దొండకాయ ముక్కల్ని ఒక్కొక్కటి తీసుకొని బజ్జీల్లాగా ముంచుకొని వేసుకోండి. ఈ దొండకాయ బజ్జీలు పప్పులోకి చాలా బాగుంటాయి. సన్న మంట పైన దోరగా కాగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇందాక మనం గుడ్డు కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కల్ని కూడా పిండిలో ముంచుకొని నూనెలో వేసుకోండి. ఇలా అన్ని ముక్కలు వేసుకొని దోరగా సన్న మంట పైన కాల్చుకోండి.
చిన్నపిల్లలకు ఇలాగ చేసి పెడితే చాలా బాగుంటుంది. నేను ఒక గుడ్డుతో 6 బజ్జీలు వేసిన. ఇలా దోరగా ఏగిన వాటిని తీసి పక్కన పెట్టుకోండి. చిన్న ఎగ్గు బొండాలు బాగున్నాయి కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలతో బజ్జీలు చేసుకుందాం. ఇలా అన్నిటినీ పిండిలో ముంచి నూనెలో వేయించుకోండి. ఈ పచ్చిమిరపకాయల బజ్జీలతో కట్టు బజ్జీలు కూడా చేసుకోవచ్చు. మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా తీసి పక్కన పెట్టుకోండి. చూడండి, నేను ఒక పిండితో 5 రకాల బజ్జీలు చేసిన. ఇప్పుడు మిగిలిన పిండిలో పచ్చిమిరపకాయలు, కోసిన ఉల్లిపాయలు వేసుకోండి. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఇక్కడ చూపించే విధానంగా కలుపుకోండి. ఇట్లా కలిపింది పకోడీలాగా వేసుకోండి. సన్నమంట పైన కాగిన తర్వాత పకోడీలు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను వేసిన బజ్జీలన్నీ మీకు చూపిస్తాను, మీరు చూడండి. అది గుడ్డు బజ్జీ, చూడండి అది మిరపకాయ బజ్జీ, అది చూడండి వంకాయ బజ్జీ, అది ఆలుగడ్డ బజ్జీ, అది దొండకాయ బజ్జీ, అది పకోడీ. బాగున్నాయి కదా, మీరు కూడా ఇట్లాగనే వేసుకోండి.